రాకూడదు కాదండి. వర్షం పడంగానే ఏంటి అందరు మనల్ని వదిలేసి వెళ్ళిపోవడమేనా? మరి మేము ఇక్కడ ఉండి చేస్తున్నాము, మా గురించి ఎవరు ఆలోచించారు? సో వర్షం పడంగానే మీ అందరి కోసం ఎంతో దూరం నుంచి వచ్చి మేము అందరూ ఇక్కడ డాన్స్ వేస్తుంటే మీరందరూ ఎంకరేజ్మెంట్ చేయాలి కదా. ఒకసారి గట్టిగా ఊహించుకోండి. అలాగే మీ అందరి కోసం ఇక్కడ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. తప్పకుండా మన ఎన్టీఆర్ సాంగ్స్ కూడా ప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ రాక్ స్టార్ ఈవెంట్స్. అట్లాగే తోటల చెరువుపల్లి గ్రామాభివృద్ధికి తమ సహకారం అందించాలని ఒక గొప్ప ఆలోచనతో శ్రీ పెద్ద వెంకట నారాయణ ఆశీస్సులతో ఆయన 5 మనవళ్ళు మరియు మాతృమూర్తులైన మారెల్ల పెద్ద కాశమ్మ గారు అలాగే మారెల్ల చిన్న కాశమ్మ గారి స్ఫూర్తితో ఈరోజు ఒక మంచి కార్యక్రమం అయితే వాళ్ళు చేపట్టడం జరిగింది. మన ఊర్లో మన గ్రామాభివృద్ధి కోసం ఒక మంచి చారిటబుల్ ట్రస్ట్ అయితే ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో వారందరూ కూడా ఇలాంటివి ఎన్నో మరెన్నో ఈ గ్రామాభివృద్ధికి వారు ఆలోచించి ఇలాంటి మంచి మంచి పనులు చేపట్టాలని మనస్ఫూర్తిగా మా రాక్ స్టార్ ఈవెంట్స్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాక్ స్టార్ ఈవెంట్స్.
మొదలు పెడితేనే. అయినా ఏంటి కర్మల గారు ఏం చేస్తున్నారు? ఆ పిల్లలకి ఏం నేర్పియాలనుకుంటారు? ఆ ఫ్లవర్ ఏంటి, ఆ అమ్మాయి ఆగుడు ఏంటి? అది చున్నీ కాబట్టి తట్టుకుంది, లేకపోతేనా? ప్రతి దగ్గర ఓ గుర్తేసుకోవడం చూపిస్తారు. మన రాక్ స్టార్ ఈవెంట్స్ లో మాత్రమే డిఫరెంట్ స్టైల్ అన్ని చూపిస్తారు మేడం. అన్ని సో గుర్తేసుకో. సెలబ్రిటీస్ కానీ మంచి మంచి పర్ఫార్మెన్స్ కానీ ఓన్లీ మన రాక్ స్టార్ ఈవెంట్స్ మాత్రం చూడగలరు. సో ఇలాంటివి పర్ఫార్మెన్స్ నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పట్లు. నచ్చిందా? మీకు నచ్చుతాయి. ఈ టైంలో ఫ్లవర్లు తీసుకోవడాలు ఇలాంటివన్నీ మీకు నచ్చాయి. ఎందుకంటే పైన వర్షం టైం కూడా అలా అవుతుంది కదా. ఆ విషయం మాకు తెలుసులే. అది ఉండడం మత్తుతో ఉంటుంటాం. మిమ్మల్ని అంత పేమెంట్ ఇచ్చేటప్పుడు వచ్చి పిలిపించుకొని అన్న బాగున్నావా, బాబాయ్ బాగున్నావు దానికి ఇంకెందుకు? ఏదో మా వాళ్ళని ముద్దుగా అప్పుడప్పుడు ఇదిగో డార్లింగ్ అనో నన్ను కూడా పిలువు, నేనేమనుకోను. సరే, ముద్దుగా పిలిచేదానికి మీ వాళ్ళు ఏంటి అలా నిల్చున్నారు? వాళ్ళకి కావాల్సిన కరెంట్ నువ్వు ఇవ్వట్లేదు దాని నుంచి. ఏం కావాలి? వాళ్ళకి కావాల్సిన చిన్న ఎర్తిస్తే చాలు. ఏం కావాలి? అదిగో చూడు, ఇదిగో అదిగో చూడు. ఆయన ఈ వయసులో ఉన్నట్టు ఉందా? అత్తుందా వెళ్ళిపోయింది బయట ఉంటదిలే. ఆయన దించమని కింద. ఇదిగో నేనేదో ఆ దేవుడి దర్శనంకి వస్తే ఆయన దర్శనం చూడాల్సి వస్తుంది. నువ్వు ఛాన్స్ కొట్టావు, ఒకటి మీద 2 షోలు నీకు. ఇదో ఒకటి ఇటు ఎట్టగా చూస్తావు నువ్వు. అందున్నాయా? ఎస్, నచ్చిందా డార్లింగ్? ఎస్, ఒక్కసారి ఇగో ఒక్కసారి ముందుకు రావమ్మా సార్గానే. ఏం తినొచ్చావా? ఏం తెలియదండి. నిజం చెప్పు. మా ఆర్గనైజర్ గారు ఏం పెట్టలేదు నాకు. ఇంకోసారి అబద్ధాలు చెప్పక ఆడపిల్ల పడతారు. లేదండి, నాకు పెళ్లి కాలేదు. పెళ్లి కాల పిల్లకాయలు 2 ఉన్నారు. అదే 2 సంబంధాలు వచ్చాయని చెప్పు. ఇప్పుడు ఏం కావాలి? మా అబ్బాయిలకి ఏదో ముద్దుగా ఒక్కసారి అలా పిలిస్తే ఈ వానకి. మీ అబ్బాయిలందరినీ ఒకసారి గట్టిగా ఓ వేసుకోమని మా అమ్మాయిలందరూ ఒకసారి నువ్వు చెప్తే వేసుకోరు. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదు. మేం చెప్తే వేసుకుంటారు. అవునా? ఎందుకంటే మా మగజాతి ఆడి ముత్యాలు జాతి రత్నాలు మగాళ్ళకి సపోర్ట్ చేసుకుంటాం. అదే మీ మగాళ్ళకి అది ఉంది కాబట్టి. ఏది ఎప్పుడు చూసావా? అదే అండి. ఏంటది? ఒక్కసారి ఇక్కడున్నా మేమందరం మగాళ్ళం, మాలో ఉంది ఊపు అనుకున్న వాళ్ళందరూ గట్టిగా ఓ వేసుకుంటారు. కమాన్ సార్గా. నన్నేం చేస్తున్నావు నువ్వు? తడగొట్టుకుంటున్నా. నాకు కొట్టద్దు. ఏ అమ్మా, ఇక్కడ ఉన్నారు కదా మా వాళ్ళు. నీ గురించే ఎదురు బాబా కథ. ఒకసారి ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ గట్టిగా చప్పట్లు కమాన్ సార్గా. 1 2 3 4 5 ఏమొక కార్తీక దీపం ఉందా? అయిపోయింది సీరియల్. లేదు బిగ్ బాస్ దాకా వచ్చారు. ఆ నుంచి వచ్చినట్టున్నారు మీరంతా. అదే మన మగజాతి నాన్న. ఒక్కసారి గట్టిగా వాడుతున్నా. అది అక్కడ సౌండ్. వాళ్ళు ఏం తీసుకున్నారో తెలుసా? ఏం తీసుకున్నారు? అదే మ్యాన్షన్ హౌస్. ఏం చేద్దాం, ఈ రోజు స్టేజ్ పైన ఇంతమంది ఆంటీని చూడాలంటే ఆ మాత్రం ఉండాలి మాకు కూడా. ఇంకొకటి ఏంటి? సో మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా మా రాక్ స్టార్ ఈవెంట్స్ తరపు నుంచి మా గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోవాలిరా. కమాన్. వస్తారు, ఇటు కూడా వస్తారు. ఓకేనా? సో మరొకసారి మాకు చక్కటి అవకాశం కల్పించినటువంటి మన కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ మన బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారా? ఇక్కడ ఒకసారి జై బాలయ్య. బాలయ్య గారు అభిమానులు ఉన్నారా అనకూడదు. ఒక్కసారి బాలయ్య గారు అభిమానులు